హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్‌సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా విషాదకరంగా మారడం మనం చూస్తాం. సో, అక్కడ విపరీతమైన క్రౌడ్ రావడం, తొక్కిసలాట జరిగింది. 11 మంది చనిపోయారు. తర్వాత చాలా మందికి కూడా గాయపడ్డం చూస్తాం. సో, ఇప్పుడు దీనిపైన అటు కేసులు కూడా నమోదవుతున్నాయి. ఆల్రెడీ ఆర్‌సీబీ మేనేజ్మెంట్‌లో ఒకరు అరెస్ట్ అయ్యారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన వాళ్ళు ఒక ముగ్గురు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అసలు ఇది ఇష్యూని ఏ విధంగా చూడాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి? మరి ఇంకెంత అరెస్ట్‌లు దీంట్లో చూడొచ్చు. మొత్తం ఈ వ్యవహారాన్ని డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ఆహ్, రామారావు గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చూసాము తొక్కిసలాట అంటే 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియం దగ్గరికి 3,00,000 పైన వచ్చేసారంట. సో, ఇప్పుడు మొత్తం తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు సార్. మరి ఎలా చూడొచ్చు ఇన్సిడెంట్‌ని? ఇప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి. మరి ఎవరెవరు బాధ్యతలు తీసుకోవాలి? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అయితే ఈడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా గాని, హ్మ్. నేను నా సామాజిక బాధ్యత అనుకుంటూ, నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి గాని, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి గాని నేను తీసుకుపోవడం జరుగుతుంది. ఓకే. అదే విధంగా ఈ విషయాన్ని గూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది. హ్మ్. ప్రాథమికంగా మనము దీన్ని మన రాష్ట్రంలో జరిగిన అల్లు అర్జున్ విషయంతో అదే ఇన్సిడెంట్‌తో మనం పోల్చవచ్చు. ఏ విధంగానైతే థియేటర్ యాజమాన్యం గాని, లేకుంటే ఆహ్, సినిమాకు సంబంధించిన టీమ్ గాని, వాళ్ళు అనుమతి కోరడం జరిగింది. హ్మ్. రోడ్ షో జేయడానికి గాని, ఆడ ఒక ప్రమోషనల్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేయడానికి వాళ్ళు అనుమతి కోరడం జరిగింది. అయితే దానిలో పోలీస్ వాళ్ళు మేము అనుమతి ఇవ్వలేము. ఎందుకంటే ఎక్కువ శాతం పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఓకే. ఆడ తొక్కిసలాట జరిగే అవకాశం గూడా ఉంటది కాబట్టి, మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఎట్లయితే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ కావచ్చు, లేకుంటే క్రికెట్ అసోసియేషన్ కావచ్చు. వాళ్ళు అనుమతి ఇవ్వండి. మేమొక విక్టరీ ర్యాలీ అనేది చేస్తాము అనే విషయాన్ని పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే, వాళ్ళు మేము అనుమతి ఇవ్వలేము. అంటే ఎక్కువ శాతం ప్రజలొచ్చే అవకాశం ఉంటది. హ్మ్. ఆహ్, అయితే తొక్కిసలాట కూడా కారణమయ్యే అవకాశం ఉంటది గాబట్టి, మేము అనుమతి ఇవ్వలేము. ఆ రిస్క్ మేము తీసుకోలేము అనే విషయాన్ని స్పష్టంగా దానిలో అయితే ఇక్కడ జరిగిన ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అల్లు అర్జున్ మీద గాని, అల్లు అర్జున్‌ని ఒక నేరస్తుడు అని చెప్పడం జరిగింది. హ్మ్. అల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్డర్‌లో. అయితే దానిలో పోలీస్ వాళ్ళు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదు. మీరు అనుమతి నిరాకరించినంక, ఆడ పబ్లిక్ జమైతుంటే, మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి, మీపై గూడా ఆ బాధ్యత అనేది ఉంటది. ఈడ ఒక్క యువతి మృతి చెందింది. బెంగుళూరులో ఎంత దారుణం అంటే, అందరూ మృతి చెందిన వాళ్ళందరూ 25, 26 సంవత్సరాల లోపటనే ఉన్నారు. అవును. ఒక మరి ఘోరం ఒక పాపైతే 13 సంవత్సరాలు. 13, 14, 17, హ్మ్. 16 ఆ! అయితే వాళ్ళ ఈ ఎవలో చేసిన తప్పుకు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ప్రభుత్వం గూడా ఒక కిలోమీటర్ దూరంలో ఒక బహిరంగ సభ మాదిరి ఏర్పాటు జేసి, గవర్నర్ అధికారికంగా గవర్నర్ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు చెప్పదా? 3,50,000 మందట. హ్మ్. రోడ్ పూర్తి స్థాయిలో ఆ స్టేడియం నిండిపోయి ఒక ఏ విధంగానైతే ఈడ మన కాడ ఏ విధంగా ఆ పిల్ల చనిపోవడానికి ఆ యువతి చనిపోవడానికి కారణమైనరో, అదే విధంగా పూర్తిగా గేట్లు తెరిచినా గాని అంటే బయట నుండి పబ్లిక్ ఈడ గూడా ర్యాలీ అయితుండే. విక్టరీ సెలబ్రేషన్స్ వాళ్ళని చూడనీకి. అంటే ఉండొచ్చు మరి క్రికెట్ అన్నా గాని అభిమానం ఉండొచ్చు. లేకుంటే సినిమా హీరోలన్నా అంటే అంటే అభిమానులుండొచ్చు. కానీ వాళ్ళలో గూడా అవగాహన కల్పియాలి. లేకుంటే ఇట్లాంటి ఘటనలు పునరావృతం అయితనే ఉంటాయి. అయితే ఒక పోలీస్ కమిషనర్‌ని మేము తొలగించినాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనికి కర్ణాటక సీఎం బాధ్యత వహించాలి. డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి.
గవర్నర్ ఎందుకు పోయిండు ఆడికి? గవర్నర్ అనేది ఒక రాజ్యాంగ హోదా. అయితే గవర్నర్ గారు గూడా దాంట్లోకి ఎందుకు పోయారో నాకు అర్థమైతలేదు. ఒక కిలోమీటర్ దూరంలట. అయితే పోలీస్ వ్యవస్థ, పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తది. మేము అనుమతులు ఇవ్వలేము. అంటే మేము మేనేజ్ చేయలేము క్రౌడ్‌ని అనే విషయాన్ని అధికారులకు గాని, పై అధికారులకు గాని, అదే విధంగా ముఖ్యమంత్రికి గాని, ఉప ముఖ్యమంత్రికి గాని, గవర్నర్ ఆఫీస్ దృష్టికి గాని తీసుకుపోతారు పోలీసులు. మేము మేనేజ్ చేయలేము సార్. కొద్దిగా పోస్ట్‌పోన్ చేద్దాం ఈవెంటు. లేకుంటే అధికారికంగా మనం నిర్వహిస్తాం. ఆహ్, కొ కొంతమందితోని అంటే ఇంత క్రౌడ్ గాకుండా అధికారికంగా మనం ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకుందాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. అయితే రాజకీయ నాయకులు తప్పు చేసి సాక్షాత్ ముఖ్యమంత్రి ఒక కిలోమీటర్ దూరంలో ఒక బహిరంగ సభ లాంటిది ఏర్పాటు చేసి, ఈ ఆటగాన్లకు ప్రోత్సాహకాలు అందివ్వడం, అదేవిధంగా బహుమతులివ్వడం అనేది ఏ విధంగా కరెక్ట్ అనేది మనం ఒకసారి వాళ్ళని వాళ్ళు అవనాలోహం చేసుకుంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు 11 మంది మృతి ఇప్పటిదాకా 11 మంది 76 మంది గాయపడ్డారట. అవును. అయితే ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా దాంట్లో గాయపడడం జరిగింది. అంటే రోడ్డు పొంటి పోతున్న పబ్లిక్ గూడా ఇప్పుడు ఆ క్రౌడ్‌లో కలిసిపోయి, ఆ క్రౌడ్ మీద పడేటప్పటికి ఎటు పోలేక రోడ్డు పొంటి పోయే పబ్లిక్ గూడా చచ్చిపోయారు. అంటే వాళ్ళు ఆడికొచ్చిండ్రా, వాళ్ళని చూడనీకొచ్చిండ్రా, లేకుంటే ఆడ రోడ్ మీద ఉన్నారా అనేది తెలవదు మనకు. అయితే ఎంత దారుణం అంటే, ఈ విషయంలో అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్‌లను విధుల నుండి తొలగించుడు, లేకుంటే సస్పెండ్ చేసుడు అనేది కాదు. పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ హత్యలనొచ్చు. ఎందుకంటే ఈడ స్టేడియంలోనే మనం నియంత్రణ చేయలేము అని పోలీస్ వాళ్ళు చెప్పినంక గూడా, ఒక సభ లాంటిది ఏర్పాటు జేసి, వాళ్ళకు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం. అయితే క్రీడాకారులు ఎంబడ గూడా వాళ్ళకు ఉంటది, క్రేజ్ అనేది ఉంటది. అయితే ప్రభుత్వం గాని, లేకుంటే పోలీస్ శాఖ గాని పూర్తి బాధ్యత అనేది తీసుకొని అంటే ఎక్కువ శాతం రాకుండా దాని కెపాసిటీ ఎంతున్నది? పబ్లిక్ రాకుంటే ఎట్లా నియంత్రించవచ్చు? అయితే దీనిలో అడిగిన ప్రశ్ననే దీనిలో గూడా అడిగే అవకాశం ఉంటది. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిలో గూడా ఇదే ప్రశ్న అడిగే అవకాశం ఉంటది. ఎందుకంటే మీరు అనుమతి నిరాకరించినంక, మీరు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలిసినంక గూడా, మీరు వచ్చే వాళ్ళను ఎందుకు నియంత్రించలేకపోయారు? లేకుంటే ఆటగాళ్ళని ఇంకొక రూట్ నుండి పంపించేదుండే. వాళ్ళెంబడి ఉన్న వ్యక్తులను అందరిని ఇంకొక మేనేజ్‌మెంట్ గాని, ఇప్పుడు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్ని సంవత్సరాలైనాక మేము గెలిచినాము, ఇది గెలిచినాము, అది గెలిచినాము హ్మ్. అని ఒక సంబురాలు చేసుకునే ఆహ్, ఒక ప్రయత్నంలో అనుమతి అడిగినా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు కాబట్టి మేము ఇయ్యలేమని పోలీస్ వాళ్ళు చెప్పినా గాని అత్యుత్సాహం ప్రదర్శించి ఏ విధంగానైతే ఈ ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఉందో, ఇప్పుడు దీనిలో అరెస్ట్ చేసినా గాని పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం అల్లు అర్జున్ కేసులో చూసినాం. సీ దిస్ విల్ నాట్ అమౌంట్ టు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఆ సెక్షన్ అనేది మనం పెట్టలేం. అది కోర్ట్ కూడా చెప్పింది అల్లు అర్జున్ కేసులో కూడా. హ్మ్. అయితే వీళ్ళ మృతికి ఎవరు కారణం అనేది పూర్తిగా నిర్ధారించి దీనిలో అంటే ఇప్పుడైనా గాని ఇప్పుడు కర్ణాటక హైకోర్ట్ సుమోటో తీసుకుంది. ప్రజా ప్రయోజన వాద్యంగా తీసుకున్నదని నాకు తెలుసు. అంటే సమాచారం ఉన్నది. హ్మ్. అయితే కర్ణాటక హైకోర్ట్ తీసుకున్నప్పుడు అంటే దానిలో ఉన్న గ్రావిటీని అర్థం చేసుకున్నాక న్యాయమూర్తులు గూడా దీన్ని సుమోటోగా తీసుకోవడం జరిగింది. సుమోటోగా తీసుకున్నప్పుడు నేను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం దీనికి కర్ణాటక హైకోర్ట్ అనేది ఇటువంటి ఘటనలు పునరావృతం గాకుండా ఒక చట్టాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ జేయాలనో, లేకుంటే ఏదైనా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనో ఇస్తదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి విషయాలలో ఒక స్పష్టమైన ఆదేశాలు కోర్ట్ నుండి రావాలి. ఇప్పుడు ప్రభుత్వాలు చట్టాలను మార్వవు. ప్రభుత్వాలకు పట్టి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, అదే విధంగా గవర్నర్, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ఒక గవర్నర్ ఆడ ఒక కిలోమీటర్ దూరంలో, ఒక కిలోమీటర్ రేడియస్‌లో అనుమతులు మరి ఏ హోదాలో వాళ్ళు ఏ అనుమతి తీసుకొని వాళ్ళక్కడ సభ పెట్టిర్రు? అంటే వాళ్ళకు వర్తించవా రూల్స్? ఈ విషయం స్పష్టంగా ఏ విధంగానైతే కర్ణాటక లోకాయుక్త అనేది భారతదేశంలోనే అత్యున్నతమైన పరిమాణాలతో పనిచేస్తదనే ఏదైతే పేరున్నదో,
అదేవిధంగా కర్ణాటక ఉన్నత న్యాయస్థానం కూడా ఈ విషయంలో చొరవ చూపినందుకు చాలా మనకు అభినందించాలి. అదేవిధంగా ఈ ప్రజా ప్రయోజన వాద్యంలో స్పష్టమైన ఆదేశాలనేటివి వస్తాయనేది నేను నేను భావిస్తున్నాను. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మన జాతీయ మానవ హక్కుల కమిషన్ నేను వేశాను. అదేవిధంగా ఇప్పుడు ఆర్జికర్ కేసులో గతంలో ఆర్జికర్ కేసు అయినప్పుడు నేను వేయడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యక్తులు ఇప్పుడు సామాజిక కార్యకర్తలు గానీ, పౌర హక్కుల సంఘాల సంఘాలు గానీ, అదేవిధంగా కొంతమంది పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్స్ కూడా మన వెస్ట్ బెంగాల్ ఆహ్, మానవ హక్కుల సంఘంలో కేసు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో కూడా కేసులు దాఖలు చేయడం ఆహ్, జరిగింది. అది మనం చూసాము. అయితే ఇవన్నిటిని కలిపి స్పష్టమైన ఆదేశాలు దాంట్లో కూడా ఒక ఎంక్వైరీ ప్రాథమికంగా వెస్ట్ బెంగాల్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఎంక్వైరీ అనేది కండక్ట్ అయింది. ఓకే. అదేవిధంగా మీరు అల్లు అర్జున్ విషయంలో చూడొచ్చు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సంతృప్తి చెందక హ్మ్. దానిలో స్పెసిఫిక్ రిపోర్ట్ మీరిచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదు. కాబట్టి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే నివేదికను మీరు ఇవ్వండి. పోలీస్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు తెలంగాణ మన ఆహ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ఎట్లయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందో, ఈ విషయంలో గూడా దాని నేపథ్యం ఏంది? ఇప్పుడు 345కి పర్మిషన్ అనేది మేము ఇయ్యము అని స్పష్టంగా చెప్పినంక గూడా హ్మ్. రాత్ రాతపూర్వకంగా మేము అనుమతి అనేది ఇవ్వమని చెప్పినంక గూడా అట్లాంటి ర్యాలీ కండక్ట్ జేయడం అనేది వీళ్ళ మృతికి కారణమైంది. అదేవిధంగా ఎంతోమంది గాయపడ్డారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తే ఏంది? కాంపెన్సేషన్ ఇయ్యకుంటే ఏంది? ఆ పిల్లలే చనిపోయినంక అందరూ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. అయితే వాళ్ళు గూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం పైన ఎన్నో కలలు కంటారు. అయితే వాళ్ళను ఈ విధంగా చంపే అధికారం ఎవరిచ్చిండ్రు? పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ హత్యలివి. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. అంటే ఇప్పుడు కంటి తుడుపు చర్యలు. అది ప్రయాగ్‌రాజ్‌లో కాలేదా అని అసంబద్ధమైన మాటలు. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న క్రౌడ్ ఏంది? ప్రయాగ్‌రాజ్‌లో కంటైన్ చేసిన మెజర్స్ ఏంది? ప్రయాగ్‌రాజ్‌లో తీసుకున్న చర్యలేంది? ఆ! అవన్నీ పట్టించుకోకుండా ఉత్త రాజకీయ కారణాలు. ప్రయాగ్‌రాజ్‌లో జరగలేదా? అంతమంది చనిపోయారు. ఆ! ఈడ జరిగితే ఏంది అనే ఆహ్, స్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఒక సీఎం స్థాయి వ్యక్తి, హ్మ్. ఒక వెటరన్ పొలిటీషియన్, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ! అయ్ ఏ హోదాలో, ఏ అనుమతులతో మీరు ఆ ఫెలిసిటేషన్ అనేది మీరు కండక్ట్ చేశారు? ఇప్పుడు ప్రభుత్వానికి గూడా నిర్ణీత అనుమతులనేటివి ప్రభుత్వానికి కూడా ఉంటాయి. ప్రభుత్వం గూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ జేయాలంటే దాన్ దాన్ దానికి ఏవైతే అనుమతులు తీసుకోవాలో, ఆ అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సొస్తది. నేను అనుమతులు తీసుకోను, కొన్ని లక్షల మంది రాని, కొంతమంది సచ్చిపోని, అదే విధంగా నేను నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం. ఇది రాచరికం గాదు. ఇది ప్రజాస్వామ్యం. అయితే ఎట్లా పడితే అట్లా చేసి ఇంతమంది మృతికి కారణమైండ్రు. ఉత్తగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లను విధుల నుండి తప్పించడము, సస్పెండ్ జేసినము అంటే కుదరదు. అయితే దీని మీద సమగ్రమైన ఒక దర్యాప్తు జరిపించి హ్మ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ గూడా ఈ సీఎం గాని, లేకుంటే డిప్యూటీ సీఎం గాని, రాజకీయ నాయకులు గాని, ఇట్లాంటి వ్యక్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే సిఫార్సు గూడా చేసే అవకాశం ఉంటదని నేను అనుకుంటున్నాను. ఓకే.